అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ వచ్చేసింది. వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. విజువల్స్ మాత్రమే, స్టోరీ ఆగమట్టించే తెలుసు గ్యారంటీగా. బట్ లాస్ట్ టైం 2.2 బిలియన్ ఎంతో కొట్టింది అవతార్ 2. ఇప్పుడు ఎంత కొడుతుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ హస్బెండ్ వచ్చేసి నేను చెప్తా. సో December 18 రిలీజ్ అవుతుంది సినిమా. ఫస్ట్ టీజర్ వచ్చేసింది. దీంట్లో ఎక్కువ రివీల్ చేస్తారని అనుకోవట్లేదు, బట్ లెట్స్ సీ. చాలా మంచి విజువల్స్ ఉంటాయని గ్యారెంటీ నమ్మకం ఉంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్. సో ఓకే ఓకే, మనకు వాటర్ సెకండ్ ఫిల్మ్ ఏవి. The ancestors is here. ఒరే వాట్ ద హెల్ మ్యాన్. యాష్ ట్రైబ్కి వచ్చిరుగా. వల్కన్ టల్కన్, సారీ వల్కన్ కాదు టల్కన్. You cannot live like this, baby. In hate. ఓకే ఓకే, వీడు యాష్ ట్రైబ్కి వెళ్ళిండా. If there is something you can do, then you must do it. బ్రో The children. స్పైడర్కి ఏమైతుందిరా. And we will find another way. ఓకే Your goddess. No dominion here. డూడ్ అంటే దీనిలో నాకు కొంచెం స్టోరీ అర్థమవుతుంది. బ్రో వాట్ ద హెల్ మ్యాన్. December 19 వస్తుంది సినిమా. అంటే మన సోల్జర్ గాడు ఎవడైతే ఉన్నాడో వాడు హీస్ వెంట్ టు యాష్ ట్రైబ్, వాళ్ళని వీళ్ళ దిక్కు అగేన్స్ట్ గా పంపించిండు అన్నట్టు. సో ఇప్పుడు రెండు ట్రైబ్స్ మధ్యలో, టెక్నికల్లీ రెండు ట్రైబ్స్, ఇప్పుడు వాటర్ ట్రైబ్ అండ్ ఆల్సో యాష్ ట్రైబ్, వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేస్తున్నారు. ఓకే సూపర్. అది స్టోరీ ఇట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని షార్ట్స్ ఇది మనకి ఎట్లంటే మనము టిపికల్ అవతార్ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి చాలా చూసేసినాం కాబట్టి, 2 సినిమాలు చూసినాం, చాలా సార్లు చూసినాం కాబట్టి ఇది అనిపించింది. అండ్ అవతార్ లైక్ వే ఆఫ్ వాటర్ విజువల్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటుంది. స్టోరీ ఉంటుంది వేరే విషయం. దీనిలో స్టోరీని కొంచెం వాటి కాల్ ఇట్ బెటర్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. లైక్ ఈ షార్ట్స్ అన్ని ఈ సినిమాలోనే ఉన్నాయి, ఎందుకంటే లైక్ మనకి వాటర్ ట్రైబ్ ఇవన్నీ చూపించారు కాబట్టి. మళ్ళీ సేమ్ అవే ప్రాబ్లం ఉండుంటాయి, లైక్ ఏదో జరిగింది ఈ షార్ట్. బ్రో వాట్ ద హెల్, వాట్ అంటే లైక్ యాష్ ట్రైబ్ వాళ్ళు ఎగిరే వాళ్ళ, లేదంటే వీళ్ళు వేరే ఉంటారా మనకి తెలియదు. అంటే దీనిలో యాష్ ట్రైబ్ ఉన్నట్టయితే అనిపించట్లేదు. లైక్ వాళ్ళకి కొంచెం టెక్స్చర్ కానీ అవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇవంతా వీళ్ళు ఎగురుతున్నారు. సో ఓకే వీళ్ళు ఎగురుతున్నారు. టెక్నికల్లీ చూసుకుంటే వీళ్ళు ఎగిరే వాళ్ళు కూడా మనకి వాటర్ ట్రైబ్ లెక్క అనిపించట్లేదు, వీళ్ళు వేరే లెక్క అనిపిస్తుంది. టెక్నికల్లీ వీళ్ళ లెక్కనే అనిపిస్తుంది మనకి. ఫస్ట్ పాండోరా వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళ పేర్లు గుర్తులేవు నాకు. సో వాళ్ళ లెక్కనే ఉన్నారు. సో ఈమె మన సిగోర్ని వీవర్. సో వాళ్ళకి యాష్ దగ్గర ఉండే వీళ్ళందరూ, మన వీళ్ళని పోయి వీళ్ళతో కలిసిండు. వీళ్ళు డిఫరెంట్ ఉన్నారు. ఇది మనకి 2 సినిమాలు కలిపి ఐ థింక్ సంథింగ్ హ్యాపెండ్ వీనికి. సో వీళ్ళు వానికి హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తుంది. సో అంటే వీళ్ళు ఈ 2 ట్రైబులు కలిసినాయి, వాడు అండ్ ఆల్సో యాష్ ట్రైబ్ కలిసింది. మనకి టల్కన్తో వీళ్ళది ఉంది సిచ్యువేషన్. అండ్ మళ్ళీ ఈ ఎంత జరిగినా కానీ వీళ్ళిద్దరి మధ్యలో వాటర్ ట్రైబ్కి మన జేక్ సలీ వాళ్ళ ఫ్యామిలీకి కొన్ని లొల్లులు ఉన్నట్టున్నాయి. స్పైడర్ గాడు ఇటు వచ్చేసిండు. స్పైడర్ గాడు లాస్ట్ టైం మన కొడుకే కదా, దాన్ని ఎట్లా సెట్ చేసారో చూడాలి. సో వీళ్ళిద్దరు పెళ్ళైందా, ఎట్లయింది, అట్లా వీళ్ళ పెళ్ళి ఉంటుందా, మీటింగ్ ఏదో ఉంటుందిగా, అది జరిగిందా, ఏదో ఒకటి ఉంది. మనకి కేట్ విన్స్లెట్ వీళ్ళు ఉన్నారు. సో ఇదే లొల్లి. మళ్ళీ వీళ్ళ లాస్ట్ సినిమాలో అయిపోయిందిగా వీళ్ళ లొల్లి. మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే మనకి సినిమా తెలీదు, షార్ట్ చూసి మాట్లాడుతున్నాము. సో హ్యాపీ ఆన్ దాట్ మ్యాన్. సీరియస్లీ ఇదో జరుగుతుంది. లైక్ నువ్వు హెయిట్ పెట్టుకున్నావు అంటే లైక్ వాడు కొడుకుని చంపేసిండుగా, వాడిని చంపేయాలి. సో దాట్ ఈస్ రివెంజ్ డ్రామా జరుగుతుంది. పెద్ద కొడుకుని చంపేసిండు, సో వాడిని చంపేయాలి. నువ్వేమంటావు అంత పెట్టుకోకు, నువ్వు పోతావు, అట్లా చేసుకోకు అని చెప్పేసి వీడు చెప్తున్నాడు. సో అది జరుగుతుంది. హ్యాపీ ఆన్ దాట్ మ్యాన్ డెఫినెట్లీ. అంటే లైక్ నువ్వు మర్చిపోయినావా ఏం జరిగిందని చెప్పడానికి, అది బాగుంది. సో హీ కేమ్ బ్యాక్ టు దిమ్. వీడు వచ్చేసి వీళ్ళతో కలిసిండు.
ఈ షార్ట్ లైక్ బ్రో ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ షార్ట్స్ లైక్ ఇట్లా నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాని మనకి మన వే ఆఫ్ వాటర్ రిలీజ్ కాక ముందే రెడీ చేసేసుకున్నారు, షూటింగ్ అంతా అయిపోయింది. సో ఇన్ని రోజులు వీళ్ళు విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ మీదే పెట్టుకున్నారు అన్నట్టు, ఇంత టైం పట్టింది. ఈ షార్ట్ లైక్ వీళ్ళు ఎవరో తెలియదు, నాకు తెలియదు. బట్ వీళ్ళది డిఫరెంట్ లుక్ ఇవన్నీ చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. బట్ టెక్నికలీ లైక్ మనకి కొత్త స్టోరీ చెప్పారు. అంటే లైక్ వాటర్ ట్రైబ్ మన హీరో వాళ్ళ ట్రైబ్ విత్ అగేన్స్ట్ వీళ్ళు యాష్ మన విలన్స్, వీళ్ళు కలిసేసి వీళ్ళిద్దరు యుద్ధం చేస్తారు. యుద్ధాన్ని ఆపుదామని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వాటర్ ట్రైబ్ వాళ్ళేమో వద్దనుకుంటున్నారు, లైక్ షీఈస్ ప్రెగ్నెంట్ ఎవ్రీథింగ్, చాలా వాళ్ళ ట్రైబ్ వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి, వీళ్ళ వల్ల వాడిస్తే మనకి ఇంత పెద్ద వార్ జరుగుతుందని చెప్పేసి. టెక్నికల్ చెప్పాలంటే అవతార్ 2లో అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ జరగదు క్లైమాక్స్లో, ఏదో వీళ్ళే కొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దే ఆర్ ప్రిపేరింగ్ అస్ ఫర్ దిస్ బిగ్ ఏదో జరుగుతుంది, దీన్ని వీళ్ళు ఆపుతున్నారా లేదని చెప్పేసి. నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు 3.5 గంటలు 4.5 గంటలు సినిమాలు చేయకండి, 3 గంటల స్టోరీ తెలిసేయండి. సెకండ్ పార్ట్లో అంత స్టోరీ లేకుండే, అవసరం కూడా లేకుండే. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. సో ఇక్కడ మనోడు వచ్చేసి వీళ్ళతో ఇది చేయడం, అంటే హెల్ప్ ఇస్తామని చెప్పేసి వీళ్ళని తీసుకురావడం, వీళ్ళు కలిసేసి వీళ్ళు స్టోరీ చేయడం. సో ఎక్సైటింగ్ బాగున్నాయి. అంటే లైక్ విజువల్స్ ఆబ్వియస్లీ బాగుంటాయి, స్టోరీ వైజ్ ఇంకా ఏమైనా చేస్తున్నారా అనుకున్నా. సో పట్టేసుకున్నారు భయ్య, మన జేక్ సలీని పట్టేసుకున్నారు, తీసుకొచ్చేస్తున్నారు. ఏం జరిగింది లైక్ అక్కడ ఈ షాట్లో బాణం పడ్డది, ఐ థింక్ ఎవరో స్పైడరా కాదు. సో ఐ థింక్ మనకి అవతార్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లెక్కనే లైక్ కొంచెం వాట్ ఈస్ ఏ లో చూస్తాం మనం ఈ సినిమాలో అనిపిస్తున్నాం. ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అంటే లైక్ సీరియస్లీ లైక్ షార్ట్స్ అయితే మామూలుగా లేదు. ఈమె ఎవరో తెలియదు కానీ చాలా బాగుంది నిజంగా, లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. ఆ టైంలో లైక్ వేరే మన తెలుగు సినిమాలు వస్తే మొత్తం మింగేస్తే అనే ఫీలింగ్ ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. మీకు ఎలా అనిపించింది ఇది? నాకైతే పిచ్చి నచ్చింది. ఇంకా జస్ట్ టీజర్ వైజ్గా మాత్రమే ఇలా చూపిస్తున్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంది. లైక్ నాకైతే లైక్ సెకండ్ సినిమా అంత బాగా నచ్చలేదు. లైక్ ఓకే విజువల్స్ బాగానే అనిపిస్తున్నాయి కానీ ఇంకా ఏంట్రా ఇది మరీ 1 లైన్ స్టోరీ లెక్క అనిపించింది. దీంట్లో అలా చేయకుండా మంచి స్టోరీ రాస్తాం, హ్యాపీ, అంతకంటే ఇంకేవద్దు. మీకేమనిపించింది? సెకండ్ పార్ట్ నచ్చిందా? లైక్ విజువల్స్ బాగున్నాయి. మీకు P6లో చూసిన, ఫస్ట్ టైం P6 రెనోవేట్ అయిన తర్వాత చూసిన, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు చూసారా? చూడాలంటున్నారా? అవతార్ 3 పరిస్థితి మీకు ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.